తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్ పై ఫోకస్ పెట్టింది. కొన్ని సీట్లు తొలగిస్తే మరింత మందికి చోటు దొరికే అవకాశం ఉంటుంది అంటున్నారు అధికారులు. అందుకే బస్సు మధ్యలో ఉన్న 6 సీట్లు తొలగించి అదే స్థానంలో ఇరువైపులా మెట్రో రైల్లో ఉన్నట్లుగా సీటింగ్ ను ఏర్పాటు చేసి మధ్యలో ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటుందని ఆర్టీసీ ఆలోచన చేస్తుంది. ఈ మేరకు ప్రయోగాత్మకంగా కొన్ని మార్గాల్లోని బస్సుల సీటింగ్ మార్చేసింది. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. ఒకప్పుడు రోజుకు 11 లక్షల మంది ప్రయాణిస్తే ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 18 నుంచి 20 లక్షల వరకు పెరిగింది. ఉదయం సాయంత్రం ఆఫీసులు కాలేజీలకు వెళ్లే వారితో సిటీ బస్సుల్లో రద్దీ కనిపిస్తుంది. సోమ బుధవారం మరింత రద్దీగా మారిపోతున్నాయి. బస్సులన్నీ జనాలతో నిండిపోతున్నాయి. అదే బస్సుల్లో ఎక్కువ సీట్లుంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది. ఈ నూతన విధానం చూస్తే సిటీ బస్సుల్లో ప్రస్తుతం 44 సీట్లున్నాయి. 63 మంది ప్రయాణిస్తే 100% ఆక్యుపెన్సీగా ఆర్టీసీ భావిస్తుంది. మహాలక్ష్మి అమలైనప్పటి నుంచి మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. బస్సు ఎక్కడం దిగడం ఇబ్బంది అవుతుంది. కండక్టర్ టికెట్లు ఇచ్చేందుకు సైతం ఇబ్బందిగా మారింది. ఏ ఒక్కరికి 0 టికెట్ జారీ ఇవ్వకపోయినా కండక్టర్లపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం సీటింగ్ వ్యవస్థను మార్చడమే అని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.